మా ఆయన మమ్మల్ని బస్ ఎక్కి వెళ్ళిపోయాడు అనమాట, నన్ను మినబాబుని. అనుకోకుండా అదే బస్సులో మేడం కూడా ఉన్నది మా చెల్లెలు. తను ఫ్రంట్ సీట్లోనే కూర్చుంది, కానీ నేను చూడలేదు. ఎందుకంటే మనం బస్సు ఎక్కగానే మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఎక్కడ సీట్ ఖాళీగా ఉందని అక్కడనే ఉంటుంది కదా. ఫ్రంట్లో పైన చూసిన ఇక్కడ సీట్ ఖాళీ అనేసి బ్యాక్ వెళ్ళిపోయినా. తను పిలిచిందంట, కానీ నేను వినలేదు. వినకుండా వెంటకి వెళ్ళిపోయినా. నేనేం ఫంక్షన్కి వెళ్తున్నా వేరే ఊరు, అదే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది బుడ్డోడికి జ్వరం వచ్చిందని. తను నేను కలిసి జైరాబాద్ వరకు వెళ్ళినాము. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది బాబాయ్ వస్తే. నేనేమో అక్క వాళ్ళ ఊరికి వెళ్ళింది అనమాట. అక్క వాళ్ళ ఊళ్ళో ఒక ఫంక్షన్ ఉంటే తొట్టాల ఫంక్షన్కి వెళ్ళిన. జహీరాబాద్లో అక్క హాస్పిటల్కి వచ్చింది, తను కొంచెం ప్లేట్లెట్స్ తగ్గినాయి అనేసి. మా మినబాబుకి ఒక దగ్గర కూర్చోడంటే అస్సలు కూర్చోడు. అక్కడ సిలైన్ పెడుతున్నారు, అక్కడ ఇన్ఫెక్షన్స్ అది అయితే రారా అంటే అస్సలు వస్తలేదు. అక్కడనే వెళ్తున్నాడు ఆడ. హాస్పిటల్ చూపించుకొని ఫంక్షన్ వెళ్ళినాము. అక్కడ సాంగ్స్ వీటిని డ్యాన్స్ చేస్తాడు. అక్కడ ఎక్కువ క్లిప్స్ తీయలే. అందరు చుట్టాలతో మాట్లాడడమే సరిపోయింది. అక్కడ ఒక 2-3 అవర్స్ ఉంటేసి మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. మా మినబాబు పడుకోవడం బెస్ట్ వాడు బస్సులో, లేదంటే సీట్ ఎక్కడం, సీట్ల కిందకి దిగడం, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం చేస్తూ ఉంటాడు. ఏడికన్నా పోతే అస్సలు వాడదు. నాకు ఫుల్ హెడేక్ వస్తుంది. చూసిరా ఫేస్ ఎట్లుందో అసలు.